శంభుని గుడి అని ఒకటి ఉంది, ఎంతో పురాతనమైంది. ఆ గుడి చుట్టూ అన్య మతస్థులు అనగా ముస్లిమ్స్ ఆక్రమించుకుని ఏమంటారు, మాంసం కొట్లు, చెప్పుల షాపులు, రకరకాల దుకాణాలు పెట్టి హింసిస్తున్నారు. ఎవరైనా హత్య చేసినా, మానభంగం చేసినా, కబ్జాలు చేసినా, దొంగతనం చేసినా ఈ చేసిన వారు తప్పు కాదండయ్యా. వాళ్ళందరినీ క్షమిస్తున్నటువంటి మీ వ్యవస్థది, మీ న్యాయమూర్తులది. 43 CRPC ప్రయోగించి మేమే మిమ్మల్ని ఈడ్చుకొస్తాం. ఆర్టికల్ 361లో రాజ్యప్రముఖాస్త్రాన్ని, కొన ఊపుడుతో కొట్టుమిట్లాడుతున్న రాజ్యప్రముఖాస్త్రాన్ని ప్రయోగించి మిమ్మల్ని కోర్టుల నుండి మేమే బయటకు ఈడ్చుకొస్తాం. అయ్యా, భరత భూమిలో న్యాయమూర్తులుగా అధికారం చలాయిస్తున్న వారికి వీర రాఘవరెడ్డి నమస్కారం అండి. అయ్యా, మేము భగవద్గీత 4వ అధ్యాయంలో 7, 8 శ్లోకాల ప్రకారంగా, 18వ అధ్యాయంలో 17 మరియు 43 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి ఇందూరు జిల్లా నిజామాబాద్ పట్టణం నుండి వచ్చిన ఫిర్యాదుల్లో ఒకటండి అయ్యా, శంభుని గుడి అని ఒకటి ఉంది, ఎంతో పురాతనమైంది. ఆ గుడి చుట్టూ అన్య మతస్థులు అనగా ముస్లిమ్స్ ఆక్రమించుకుని ఏమంటారు, మాంసం కొట్లు, చెప్పుల షాపులు, రకరకాల దుకాణాలు పెట్టి హింసిస్తున్నారు. ఎంత వారిని ఖాళీ చేయమని చెప్పేసి బ్రతిమలాడినా వారు వెకేట్ చేయటం లేదు, ఖాళీ చేయటం లేదు అన్నటువంటి ఒక ఫిర్యాదు వచ్చిందండి. దాని మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్స్ వారికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా దరఖాస్తులు పెట్టగా వారిచ్చిన సమాధానం ఏమిటంటే అండి, అయ్యా ఎన్నోసార్లు మేము వారికి నోటీసులు పంపించాము, వెకేట్ చేయమని చెప్పాము, ఖాళీ చేయమన్నా కూడా వారు ఖాళీ చేయటం లేదు. మేము పంపించిన నోటీసులు తీసుకుని హైకోర్టుకు వెళ్ళి వారు స్టే తెచ్చుకున్నారు అని వారు సమాధానం పంపించి ఆ వచ్చినటువంటి స్టే కాపీలను కూడా మాకు పంపించారండి. అయ్యా, అంటే తమరు న్యాయమూర్తులు స్టే ఇవ్వటం వల్ల మాత్రమే అక్కడ వారు కొనసాగుతున్నారని మాకు తెలిసినటువంటి విషయం. అయితే ఎవరైనా హత్య చేసినా, మానభంగం చేసినా, కబ్జాలు చేసినా, దొంగతనం చేసినా ఈ చేసిన వారు తప్పు కాదండి అయ్యా. వాళ్ళందరినీ క్షమిస్తున్నటువంటి మీ వ్యవస్థది, మీ న్యాయమూర్తులది. మీరు మాత్రం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తామని ఆ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా కూర్చుని దుష్ట శిక్షణ మానేసి దుష్ట రక్షణ చేస్తున్నారు. ఈ విషయం ఇంకా సామాన్యులకో జనాలకో తెలిసిందనుకోండి, అసలు నేరస్తులు మీరేనని 43 CRPC ప్రయోగించి మీ కోర్టులలో, మీ న్యాయస్థానాల నుంచి మిమ్మల్ని బయటకు ఈడ్చుకొస్తారండి అయ్యా. మనం దుస్తులను రక్షించడం కోసం కాదండి అయ్యా మన న్యాయస్థానాల్లో ఉన్నారు. కాబట్టి మీరు యుద్ధ ప్రాతిపదికన ఏ కోర్టుల్లో ఎక్కడ ఆ శంభుని గుడి ఆలయం యొక్క కేసులు పెండింగ్లో ఉన్నా యుద్ధ ప్రాతిపదికన మీరు వాటిని డిస్పోజ్ చేయకపోతే, అంటే ఇప్పుడు అమల్లో ఉన్న చట్టాల ప్రకారంగా చెప్తున్నాను, 77 IPC అనే గుడ్ ఫెయిత్, ఏదైతే గుడ్ ఫెయిత్ ప్రకారంగా మేము తప్పు తీర్పులు ఇచ్చినా చెల్లుబాటు అవుతుంది అనుకోకుండా 52 IPC మీకు అడ్డుకట్ట ఉంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కళ్ళు మూసుకుని తీర్పు ఇచ్చేయటం గుడ్ ఫెయిత్ కాదని 52 IPC చెప్తుందండి అయ్యా. ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4లో అలవి కాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అనేటువంటి రక్షణ కవచాలు మాకు ఉన్నాయని విర్రవీగితే 43 CRPC ప్రయోగించి మేమే మిమ్మల్ని ఈడ్చుకొస్తాం. ఆర్టికల్ 361లో రాజ్యప్రముఖాస్త్రాన్ని, కొన ఊపుడుతో కొట్టుమిట్లాడుతున్న రాజ్యప్రముఖాస్త్రాన్ని ప్రయోగించి మిమ్మల్ని కోర్టుల నుండి మేమే బయటకు ఈడ్చుకొస్తాం. అసలు తప్పు నేరం చేస్తున్న నేరస్తులది కాదండి, వాళ్ళందరినీ క్షమించి వదిలేస్తున్న మీ అన్యాయమూర్తులది. తప్పు సరిదిద్దుకోండి. విత్ అన్బ్రాడిల్డ్ పవర్స్తో మీరు యాక్ట్ చేస్తున్న ఇప్పటి వరకు మీ మీద ఏ ప్రభుత్వం, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి 197 CRPC ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 ప్రయోగించకపోవచ్చు. వారికి కూడా మేమే యజమానులుగా. శౌర్యం తేజో దుర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావజం అనే క్షత్రియ లక్షణాలు కలిగిన 100 మంది యోధుల్ని, స్వామి వివేకానంద కోరుకున్న 100 మంది యోధుల్ని సిద్ధం చేసుకుని మీ మీదకి మేమే దండెత్తామండయ్యా. నా పేరు వీర రాఘవరెడ్డి, గోత్రం మహిపాల, వర్ణం శూద్ర, ప్రవర కాశ్యప, వంశం ఇక్ష్వాకు. ఫోన్ నెంబర్ 7666092451. ఇప్పుడు తమరకు చెప్పిందే రెండోసారి చెప్పడం అండి అయ్యా. ఇది రిమైండర్ నోటీస్ అనుకోండి అయ్యా. ఈరోజు జూన్ 24, 2024. ఈ రోజు నుంచి 40 రోజుల లోపల మీరు ఈ కేసుని డిస్పోజ్ చేయకపోతే
ఆ కేసుని మేమే, మీ యజమాని హోదాలో కేసుని మేమే ప్రజా దర్బార్ నిర్వహించుకుని ఆ కేసుని మేమే పరిష్కరించుకుంటాం. మీ అంత కాకపోయినా న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ కయజాది షట్రిపుల జయించు కార్యము తెలియును త్యాగరాజునికి సంగీత జ్ఞానము. న్యాయం తెలుసు, అన్యాయం తెలుసు, జగములు మాయామయమని తెలియను, దుర్గుణ కాయజాతి షట్రిపులు జయించి కార్యం తెలుసుండయా. మాకు సర్వెంట్స్గా ఉన్న నీకు చేత కాకపోతే మీ యజమానులు ఉన్న మాకు చేతనుండయా కేసును డిస్పోజ్ చేసుకోవటం. ఏది ఏమైనప్పటికీ బుద్ధితో ప్రవర్తించి యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ని అంతిందనే బధ్యతే అనే అవసరం మాకు రాకుండా మీరు చేస్తారని కోరుకుంటున్నామండయ్యా. ఒకవేళ మేము స్థాపించిన రామరాజ్యంలో మీరు ధర్మం పక్షం వారైతే www.ramarajyam.net ద్వారా తమరు కూడా మా రామరాజ్యంలో పౌరసత్వం తీసుకోవచ్చు. అప్పుడు మన రామరాజ్యం అవుతుందండయ్యా. నమస్కారం, నేను మీ వీర రాఘవరెడ్డిని, స్వరాంధ్రుణ్ణి, త్యాగరాజు బంటునేనండయ్యా.